కీర్తనల గ్రంథము 57వ వచనం నుండి ఆఖరి వరకు ఉత్తర ప్రతినిధిగా మార్చి ఐక్యారాధనకు వచ్చినటువంటి నా తోటి విశ్వాసులందరికీ శుభములు కలుగును గాక. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 7వ వచనం నుండి 23వ వచనం వరకు మనం చదువుకుందాం. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు, ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యం పలికేదను. నీ ఎంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకము దాని సంపూర్ణతవి నావే. నేను ఆకలి కొనినను నీతో చెప్పను. వృక్షభముల మాంసము నేను తిందునా, పొట్టేల రక్తము త్రాగుదునా? దేవునికి స్తుతి యాగము చేయి, మహోన్నతిగా నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను మహిమపరచెదవు. భక్తిహీనులతో దేవుడిట్టు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నేనేం పని, నా నిబంధన నీ నోట వసించదేమి. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చోండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనునై ఉంటిని. అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నేను గద్దించేదను. దేవుణ్ణి మరచువారులారా, దీన్ని యోచించుకొనుడి. చీల్చివేదను తప్పించువాడను లేకపోవును. ఈ వచనం అందరం కలిసి చదువుదామండి. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొను. ఈ మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు, ఇది అంశం. మనిషి ఏమనుకుంటాడంటే, దేవుణ్ణి నమ్ముకోవటం అంటే దేవుడు నన్ను దీవించాలి, నన్ను ఆర్థికంగా బలపరచాలి, నాకు అనారోగ్యాలు ఏమి రాకూడదు, అంతా మంచి జరగాలి, చెడు జరగకూడదు అని మానవుడు అనుకుంటూ ఉంటాడు. నేత్రాలు తెరవబడిన వారు ఏమనుకుంటారు? ఆత్మీయ నేత్రాలు తెరవబడిన ఒక విశ్వాసి వైఖరి ఏ విధంగా ఉంటుంది? దేవుని సన్నిధికి వెళ్ళటం అంటే ఉద్దేశం ఏమిటి? మందిరానికి ఎందుకు వెళ్ళాలి? దేని కొరకు వెళ్ళాలి? నష్టపోవటానికి మందిరానికి వెళతారా? లాభం కొరకు మందిరానికి వెళతారా? దేవుని కొరకు వెళతారా? లేక దేవుని సన్నిధిని అనుభవించడానికి మానవుడు వెళతాడా? ఇవి అర్థం చేసుకోగలిగితే మనము ఆరాధనలో ఆగము, ఆరాధనకు రాకుండా ఆగలేము. మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఏ ప్రభుత్వం కానీ, ఏ మతశక్తులు కానీ, ఏ అపవాది కానీ మిమ్మల్ని ఆపే దమ్ము ధైర్యము లేదు. ఎంతమంది నమ్ముతున్నారు? అందుకే ఆరాధనకు మనము లేక దేవునికి స్తుతియాగము, జిహ్వబలము, జిహ్వఫలము, సంపద యాగము, స్తుతియాగము అర్పించడానికి దేవుని మందిరమునకు వెళ్ళటానికి మనలను మనము సిద్ధపరుచుకోవాలి. సిద్ధపాటు లేకపోతే అడ్డుబండలు వస్తాయి, ఆటంకాలు రాక మానవు.
ఆటంకాలను అధిగమించగలిగిన వాడు విశ్వాసి. ఆటంకాలను ఎదిరించి ప్రార్థనాపూర్వకముగా దేవుని సన్నిధిని అనుభవించడానికి ఆరాటముతో వచ్చే వ్యక్తి, నేత్రాలు తెరవబడిన వ్యక్తి. దేవుడు మీ నుండి, నా నుండి దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? దావీదు గారు పాపం చేసి సంవత్సరం కప్పుకున్నాడు. సంవత్సరం అయిన తర్వాత ఒప్పుకున్నాడు. దేవుడు కనికరాన్ని చూపించాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అనే మాట వాడింది అక్కడ. అందుకే ఇస్సోపు వలె నన్ను కడగమని చెప్పాడే, అది ఆయన ప్రార్థనే. అది నేను చేసిన పాపము ఎంత తీవ్రమైనదో కదా, ఇస్సోపుతో నన్ను కడుగు కడుగు అని ఆయన ప్రార్థన చేసి పశ్చాత్తాపపడి దేవుని సంకల్పములను ఉద్దేశములను నెరవేర్చిన వాడుగా నిలబడగలిగాడు. దేవుడు నీ నుండి ఏం ఆశిస్తున్నాడు? ఒక పళ్ళెం తీసుకొని దేవుడికి ఏమేమైతే ఇవ్వాలనుకున్నావో అవన్నీ ఆ పళ్ళెంలో పెట్టి దేవుడి దగ్గరికి నువ్వు తీసుకొచ్చినప్పుడు అందులో దేవుడికి ఇష్టం లేదు ఉందని నీకు తెలుసా? ఆ పళ్ళెంలో దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ఆ పళ్ళెములో నేను ఇచ్చేది దేవుడికి ఇష్టం లేనిది దీనిలో ఏదో ఉంది అని నీకు గ్రహింపు ఉందా? ఆలోచిస్తున్నావా? నేను ఇచ్చే అర్పణ ఆ పనికిరాదు, ఆ కాగితం అని నీకేమన్నా అనిపిస్తుందా? నా హృదయము దేవుణ్ణి స్తుతించడానికి, నాలుగు తెరవడానికి లేక నోరు తెరవడానికి అనుకూలంగా లేదు అని మీకు అనిపిస్తుందా? గత రాత్రి బైబిల్ స్టడీలో మాట్లాడుకున్నప్పుడు ఈ వచనం మనం ఉదయం ఐక్యారాధనలో చదవాలి అని వీళ్ళకి చెప్పాను. వాళ్ళు చదివారు. ఎందుకంటే ఒక వచనం మనకి దొరికినప్పుడు అది ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. అంతకుముందు చూడలేదా అంటే చూసి ఉండొచ్చు, వినలేదా అంటే వినుండొచ్చు. మళ్ళీ రాత్రి నాకు కొత్తగా ఉంది. కొత్తగా ఉంది కాబట్టి మీకు కొత్తగా ఉంటుందేమో, మీకు ఒకవేళ పాతది కావచ్చు, ఒకవేళ మోస్ట్ సీనియర్ బిలీవర్స్ అయితే. నాకైతే కొత్తగా ఉంది. ఎంతమంది కొత్తగా ఉంది చూసారు? వీళ్ళందరూ సీనియర్స్ అనమాట. వీళ్ళందరూ సీనియర్లు, వీళ్ళకి తెలుసు. చూసారు? ఆ వచ్చిన మేము ఇవాళే విన్నామన్నవాడు చేయొద్దండి. రూతమ్మ గారికి, పార్వతికి, రమాదేవి గారికి మీకు ముందు తెలుసా? వెరీ గుడ్. అయితే గుడ్. దేవుడి సందులో ఒప్పుకున్నా. ఇవాళ నేను మళ్ళీ దాన్ని వింటున్నా. ఒకవేళ అంతమంది మర్చిపోయామని తెలియదు. ఇదే నాకు నూతన ఆరంభం అని నేను భావిస్తున్నాను. స్తుతించకపోతే నువ్వు లెక్క చెప్పాలి. దేవుణ్ణి స్తుతించాలని ప్రభు చెప్పాడు. అది అందుకే ఇక్కడ ఏమంటాడంటే స్తుతి యాగము చేయము, నీ మొక్కుబడులు చెల్లించు. కెన్యా వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవచ్చు మనం. కెన్యా వాళ్ళు అంటే చాలా ప్రాంతాల్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని తీసుకొని ఆనందం పొందుతూ ప్రతి మాట ఎక్కడైతే కృతజ్ఞత చెప్పాలో అక్కడ హల్లెలూయా, ఎస్, ఆమేన్, ఎస్ అని వాళ్ళ భాషలో దేవుని స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు. మనమేమో సమస్యలతో బాధలన్నీ నాయే, రాష్ట్రం అంతా నా నెత్తి మీద ఉంది, నేనే మోతను అన్నట్టుగా ఉసూరుమంట కూర్చుంటాం. ఎవడైతే స్తుతిస్తాడో మానసిక బాధ నుండి విడుదల కలుగుతుంది. మీకు ఏ ట్యాబ్లెట్ మిమ్మల్ని విడిపించలేదు. ఎన్నో ట్యాబ్లెట్లు వాడేసి వాటి పేర్లతో సహా డాక్టర్కి నేను చెప్పగలను. డాక్టర్ ముందుకెళ్ళి ఫలాంది వాడానంటే అన్నీ మీరే చెప్తున్నారుగా అంటాడు. దేవుని సన్నిధిలోకి వచ్చి నోరు తెరిచి ఈ శరీరం లూజ్ అయ్యి చప్పట్లు కొడుతూ ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు మానసిక రిలీఫ్ మీకు దొరుకుతుంది. ఈ చింతలతో ఇక్కడ కూర్చుంటే మావులే, బిగిసిపోవచ్చు. అందుకే ఇక్కడ ఏమంటాడు? స్తుతి యాగము చెయ్యండి, మొక్కుబడులు చెల్లించండి, అప్పుడు నాకు మొర్ర పెట్టండి, అప్పుడు నేను మీకు జవాబిస్తాను, నన్ను గురించి మీరు మహిమపరుస్తారు. స్తుతించిన వాడు ఎలా మహిమపరుస్తాడు? మొక్కుబడులు చెల్లించిన వాడు
ఎలా దేవుడు మహిమకరముగా జీవిస్తాడు? దేవుడికి ఒక వ్యక్తి, ఒక కుటుంబం మహిమకరముగా ఎలా ఎప్పుడు ఉంటుంది? నీవు స్తుతియాగము చేసినప్పుడు, నీవు మొక్కుబడులు చెల్లించినప్పుడు. పాత నిబంధనలో మొక్కుబడులు మనకు తెలుసు. గొర్రెలని, మేకలని, పావురాలని, లేక యవలలని, ఓట్స్ అంటాం కదా, యవలలని, గోధుమలని, అనేక రకాలను బలులు అర్పించాడు. ఆ బలి లేకుండా యేసుక్రీస్తే బలైపోయాడు. కాబట్టి నూతన నిబంధన దగ్గరకు వచ్చేవాడికి మిమ్మల్ని మీరు అర్పించుకోవడం బలి అన్నాడు. మిమ్మల్ని మీరు ఆయనకు అప్పగించుకోండి అన్నాడు, ప్రతిష్ఠించుకోండి అన్నాడు. మీ సమయం అనే మొక్కుబడి మీరు చెల్లించండి, మీ అర్పణ చెల్లించండి. ఇంకా మీ తలాంతులను మీరు ఉపయోగించండి, వాడండి. అది దేవుడికి ఇచ్చేసినవి దేవుడి కొరకు మీరు వాడండి. మీ మొక్కుబడులు మీరు చెల్లించండి. 8వ వచనం చదవండి, 8, 9 2 చదవండి. బలుల విషయములో ఏంటి బలులు తాలేదు? మేకలే అమ్మాయి బాబు, మీ దశమగలే పెట్టండి, ఆ పళ్ళెంలో పెట్టండి. దశమగలు ఎవరు? మర్యాదగా మీకు బాప్తిసం లేదు నేను? మీకు వాక్యం చెప్పలేదా? మీ ఇంట్లో కార్యక్రమాలు నేను చూడలేదా? మీరు పిలిస్తే మేము రాలేదా, పలకలేదా? మీ దశమగలే మొదటి వారం కదా అంటే. నేను ఒక చోట చూశాను, ప్రాక్టికల్ ఫీల్డ్ వెళ్ళినప్పుడు పళ్ళెంలో వేస్తారు. పళ్ళెంలో వేస్తే చుట్ట తాగేవాళ్ళు, సీరియడ్ తాగే పెద్దలు వచ్చి అటు లెక్క పెడతారు. వీళ్ళు పెద్దలు. మీరు ఎక్కడ చూసారా? మచిలీపట్నం చూసారా? ఓకే. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి కోత, అదేంటంటే కోత పండగల ఏదంటే, విజయ్ కుమార్ గారు మీకు తెలిసి ఉండాలి, మీరు లోదరన్ బ్యాక్గ్రౌండ్ కదా. కోత పండగలేనా? సంవత్సరానికి ఒకసారి చేస్తారు. అదేంటి? పొలాల్లో వచ్చిన పంట లేక తోటలో వచ్చిన పంట ఏదైనా కావచ్చు, వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మందిరపు నిధిలోనికి తీసుకొస్తారు. మన క్రమం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి కాదు, 6 నెలలకు ఒకసారి, నెలని కాదు, మీరెప్పుడు దేవుడికి ఇష్టపూర్వకముగా మీ అర్పణలు మీకు దేవుడు వర్ధిల్లిన కొలది అవిని మీరు చెయ్యొచ్చు. మనకు పొలాలు లేవు కాబట్టి, మనకు తోటలు లేవు కాబట్టి, మనం దేని విషయంలో ఈ చేతులు కష్టపడుతున్నాయో ఆ కష్టార్జితం, ఈ కష్టపడడానికి ఆ యోగ్యతను కలగజేశాడే, ఆరోగ్యం ఇచ్చాడే, నైపుణ్యత ఇచ్చాడే, వివేకం ఇచ్చాడే, బలమిచ్చాడే, శక్తినిచ్చాడే, ఇంట్లో పడుకోబెట్టలేదే, నేనే కదా. మళ్ళీ నేనే నీకు ఇచ్చి నాయే మిమ్మల్ని అడుగుతానా నేను అంటున్నాడు ఆయన. ఇచ్చిందే నేను, మళ్ళీ నేను ఇమ్మని అడుగుతానా? ఒక్కసారి మీరు ఆలోచించండి అంటాడు. 9వ వచనం చదవండి. 9వ వచనం. నీ ఇంటిలో కోడినైనను, నీ మందలో నుండి మందలో ఉన్న పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. అడవిలో మృగాలన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. నావే. ఎవరు పెంచారు, ఎవరు పోషిస్తున్నారు వాటిని? నావే కదా అవి. అంటే దేవుడు పోషిస్తున్నాడని అర్థం చేసుకోవాలి కదా. తర్వాత కొండల్లోని పక్షులన్నీ, కొండలలో పక్షులు ఉంటాయంట. అవి నాకు తెలుసు, మీకేం తెలుసు? పొలములోని, మీకేం తెలుసా? మీకు తెలీదు. కొండలో ఉంటాయి, చెట్టు త్వరలో పాములు ఉంటాయి, చెట్టు కింద పక్షులు ఉంటాయి, 1000 కొండలలో కొన్ని జంతువులు ఉంటాయి. వాటిని నేను ఎరుగుదును, మీకేమే ఎరుగుదురు. తర్వాత పొలములోని పక్షాదులను నా వశమై ఉన్నాయి, నా వశములో ఉన్నాయి. లోకము దాని సంపూర్ణతయు నావే. లోకం దాని సంపూర్ణత. లోకంలో ఎవరున్నారు? మనుషులు ఉన్నారు. లోకము దాని సంపూర్ణత అంటే ఈ భూమి మీద, భూమి కూడా నాదే. మీ పేరుందని నాదనమాకండి. పలానా వాళ్ళ అబ్బాయి
పలానా వాళ్ళ అబ్బాయి పలానా వాళ్ళ తాలూకా ఆయన పేరు రాయించుకున్నాడని పేపర్లో ఉంటుంది. కానీ ఆ పేపర్లో పరలోకం రావు, నీ భూమి రాదు, నీ స్థలం రాదు, నీ కారు రాదు, నీ పొలం రాదు, నీ బట్టలు బీరువాలు రావు. అసలు నువ్వు వెళ్తాకే రావర్పడి పసంపడి ఖాళీ లేదు. అర్థమవుతుందా? ఎత్తుక్కోవాలి, పడవలు రేవా, ఆచవరమా, ఈఐసి రోడ్డా అని అర్థం చేసుకోవాలి. నాయి అంటే ఆయన ఏం చెప్తున్నాడో మీరు గమని, మీకు శక్తినిచ్చింది నేను కదా, నేనే కదా మీకు సామర్థ్యం ఇచ్చింది, నాయి అవన్నీ. మళ్ళీ చదవండి, కంటిన్యూ చేయండి. ఆకలి వేసిన నేను నీతో చెప్పను, వృక్షములు మాంసం నేను తిందునా, జంతువులు మాంసం నేను తింటానా, పొట్టేలు రక్తము త్రాగుదనా, పొట్టేళ్ల రక్తం నేను త్రాగుతానా. దేవునికి స్తుతి యాగము చేయుము. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి యాగము చేయుము చేయుడి, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము, నీ మొక్కుబడులు చెల్లించు. నేను మొదటి సమూయేలు గ్రంథం చదువుకుంటున్నాను. మొదటి సమూయేలు గ్రంథం చదువుకుంటున్నాను. అప్పుడు హన్నా గురించి కొద్దిగా ఆలోచించి చదివితే ఆమె అవమాన పాలైంది కదా, ఎల్కానా కొద్దిగా ఇండైరెక్ట్గా తిట్టింది కదా, బాధ కలిగింది కదా, మందిరంలోకి వెళ్ళింది కదా, ద్రాక్షరసం తాగినంత టైపులో ఆమె మూలుగుతుంది కదా. అక్కడ యాజకుడు అన్నాడు, ఏంటి మత్తుగా ఉన్నావు అన్నాడు. దాసుడా దైవజనుడా, నువ్వు అలా అనమాకు, నేను మనోవేదన కలిగిన దాన్ని, నేను ఒక బిడ్డను అడుగుతున్నాను. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించినప్పుడు, ఒక మగబిడ్డని ఇచ్చినప్పుడు అక్కడే పాలిచ్చి పెంచి ఆమె పెద్ద అయిన తర్వాత ఒక కోడె, మానిక, గోధుమ పిండి, ఒక కోడె, ఇంకేమైనా ఉన్నాయి అక్కడ చూడండి, అవి తీసుకొని ఆ బిడ్డను తీసుకెళ్ళి అక్కడికి ప్రతిష్ఠిస్తుంది. అంటే నేను దేవుడికి ఈ బిడ్డను ఇస్తానని చెప్పాను కాబట్టి మొక్కుబడులతో ఈ బిడ్డను ఇక్కడ వదిలేసేస్తున్నానని వదిలేసి వచ్చేస్తే, వాడు అక్కడ పెరిగి పెద్దవాడై ఏం చేశాడు, దేవుడు అతన్ని ఏం చేశాడు, వర్ధిల్లింపజేశాడు. అతని పేరేంటి, సమూయేలు. హల్లెలూయా. నన్ను నేను ఎప్పుడైతే ప్రతిష్ఠించుకుంటానో, పారిపోయేవాడు కాదు, ప్రతిష్ఠించుకుంటానో, మందిర సంబంధంగా ఆలోచనలో తలంపు కలిగి బతుకుతానో, దేవుడు నన్ను దృష్టిస్తాడు. ఇక్కడ అదే చెప్తున్నాడనమాట. మనము 9వ వచనం ఆయన ఏమంటున్నాడో చూసాము కదా. 12వ వచనం చదవండి. లోకమును దాని పరిపూర్ణతయు నావే చెప్పను, నావే. 14వ వచనం, దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఇక్కడ చూడండి, కొంతమంది పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు ఆచారంగా చేశారంట. మనం ఇప్పుడు చదువుకునే వాక్య భాగం పాత నిబంధనలోది ఇక్కడ ఎత్తి అక్కడ కీర్తనకాడు ఉపయోగిస్తున్నాడు. అది ఎక్కడ చూస్తాం, పాత నిబంధనలో యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చదవచ్చు. 1వ అధ్యాయము యెషయా గ్రంథము 11వ వచనం. యెహోవా సెలవిచ్చుచున్నాడు, అమ్మ నీరసంగా చదువుతున్నట్టు నాకేలా, గట్టిగా చదువు. దహన బలులను పొట్టేళ్లను, దహన బలులను పొట్టేళ్లను, పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడను, బాగా మేపిన దూడలో క్రొవ్వును, కొవ్వు నాకు వెక్కసమాయను. వెక్కసం అయిపోయింది నాకు. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను,
మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధికి కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? అసలు ఎవరు రమ్మన్నాడు? మీ నైవేద్యములు వ్యర్థము. ఏమండి, ఎందుకంటే బలవంతంగా వచ్చి కూర్చున్నారు ఇక్కడ? మీరు బలవంతంగా కూర్చున్నారు. ఎవరన్నా అమ్మ నాన్న ఎవరన్నా బలవంతంగా తీసుకొచ్చారా యవనస్తుల్ని? ఏమన్నా భార్యామణి గారు, ఏమండి ఇవాళ ఐక్యారాధనండి, ప్రేమ ఉందండి, మీరు రావాలండి, సత్యనా గారు తినవండి అని మీరు ఎవరన్నా బలవంతం చేసుకొచ్చారా? నో. ఎవడు రమ్మన్నాడు అసలు మిమ్మల్ని? ఎందుకు అంత కష్టమా దేవుడి సందులో కూర్చోవటం మీకు? అసలు ఎవడు రమ్మన్నాడు ఆయన మిమ్మల్ని అంటే ఈ యాంగిల్లో అయితే మనకు అర్థమైంది. ఎవడా నేను రమ్మంది ఇక్కడికి, అలా అలా అర్థం చేసుకోవాలి. నా ఆవరణం యవనస్తులారా, ఏంట్రా మీ ఆ నాన్న ఏమైనా ఇబ్బంది పెట్టాడు మిమ్మల్ని? ఎవడు కూర్చోమన్నాడు ఇక్కడ మిమ్మల్ని? చదవండి. నా ఆవరణములు తొక్కుటకు ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? ఎవడు రమ్మన్నాడు? మీ నైవేద్యములు మీ వ్యర్థము. నైవేద్యాలు వ్యర్థం. అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్తనము. దాని నికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనలను జరుగుచున్నవి. పాపులు గుంపు కూడి ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములను నాకు హేయములు. అవి నాకు బాధాకరములు. అది ఆయన వాటిని బాధ, సహింపలేక అది ఆయన బాధ. నేను విసికి ఉన్నా. ఆచారాలు ఇంకా వదిలిపెట్టలే క్రైస్తవులు, ఆచారాలు వదిలిపెట్టలేరు. నేను బ్యాగ్ తీసుకొని, నా బ్యాగ్ నేను పట్టుకొని మా సందులోంచి ఇలా వస్తున్నప్పుడు ఒక ఆయన ఎదురొచ్చాడు. నన్ను చూసి వెంటనే అటు తిరిగిపోయాడు. అటు తిరిగిపోతే నేను దగ్గరికి వెళ్ళి అన్నాను, ఈ మార్నింగ్ జరిగింది, ఏం పర్వాలా, నాకు దేవుడు ఎదురొచ్చేసాడు, అయితే పర్వాలేదులే, అయితే అవునా, ఓకే, పర్లా ఎదురు రావడం మాకేం లేదు, నువ్వు వెళ్ళిపో, నీ దారి నువ్వు వచ్చి, మాకు దేవుడు ఎదురు వస్తాడు, నో ప్రాబ్లం అంటే ఓకే అన్నాడు. మీ భర్త మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా ఎదురు రమ్మని? దేవుడు ఆశీర్వాదం మీ ఇంట్లో ఉండదు. మీ భార్యలు మీరు ఏమైనా బలవంతం చేస్తున్నారా? ఆశీర్వాదం కోల్పోతారు. ఆచారాలు విడిచిపెట్టండి. దేవుడికి ఇష్టమే. నీ అర్పణ అంగీకరించడం, నువ్వు చేసే ఆరాధన వేస్ట్, వెక్కసమైపోద్ది ఆయనకి. నువ్వు చేసే పరిచర్య వెక్కసమైపోద్ది. మంచి రోజులు చూస్తున్నారా? సమయాలను చూస్తున్నారా? జాగ్రత్తగా ఉండాలి. వాస్తులు చూస్తున్నారా? వాక్యాన్ని చూడండి, వాస్తులు చూడొద్దు. కిటికీ తిన్నగా కిటికీ ఎందుకు పెడతారు? గుమ్మం తిన్నగా గుమ్మం ఎందుకు పెడతారు? గాలి రావడానికి పెడతారు. అదొక క్రమం ఉంది, అది సృష్టిలో ఉన్న క్రమం. కానీ దీన్ని వాస్తులుగా మార్చేసి వీళ్ళు డబ్బులు పొందుతున్నారు. ఎవరు వాళ్ళు పిలుస్తారా మీరు అప్పుడప్పుడు? ఎవరాళ్ళు? సిద్ధాంతులు. సిద్ధాంతికి 5,000 ఇస్తారండి, నాకెవరు కానుగా? ఊరికినా ఉండొచ్చు, ఎందుకు అడగటం? నేను మళ్ళీ అడిగా, సిద్ధాంతికి ఎంత ఇచ్చారంటే, మరి నేను బాధపడినా మరి నేనెందుకు మళ్ళీ ఆడొచ్చినప్పుడు? ఆడన్నా ఒకడే రావాలి కదా. ఇంజనీర్ చాలు, ఇంకా కుదిరితే టాపీ మేస్త్రి చాలు. టాపీ మేస్త్రి కూడా తెలివి ఉంది, ఎన్నో ఇల్లు కట్టాడు కాబట్టి అతనికి తెలివి వచ్చేస్తుంది. ఆ ఇంజనీరింగ్ 10,000 ఇతని టాపీ మేస్త్రిగా ఆ పొలాల పాదానికి 1,000 రూపాయలు ఇవ్వడానికి ఆలోచిస్తారు. కక్కుర్తి బుద్ధి. సహోదరి సోదరులరా, మనం మారాలి, మన మైండ్ సెట్ మారాలి. మనం ఇప్పుడు దేవుని బిడ్డలం, గుర్తుపెట్టుకోండి. ముగిచ్చేస్తున్నాను. 14వ వచనం చదివారు కదండి, 15వ వచనం చదివితే ముగిచ్చేస్తాను. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నీకు ఆపద వస్తుంది అంటే, ఆపద వస్తుందని చెప్తున్నాడు కానీ ఆపద వచ్చిందిగా. కంపల్సరిగా ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక రోజు ఆపద అనేది, ఏదో ఒక రకమైన ఆపద వస్తుంది.
వచ్చినప్పుడు నన్ను గూర్చి మొరపెట్టు, నన్ను కూర్చుని నువ్వు మొరపెడితే నేను నిన్ను విడిపించేదను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏం చేస్తాడు? నేను నిన్ను విడిపించు, నువ్వేం చేస్తావు అప్పుడు? నువ్వు నన్ను మహిమపరిచేదవు. ఆపదొస్తా లేదా? వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మొరపెట్టాలి. ఇంట్లో పడుకుంటే కుదరదు. మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు? విడిపిస్తాడు. నువ్వు ఆ బాధ నుంచి విడిపిస్తాడు, ఆ చిక్కుబడి నుంచి విడిపిస్తాడు, రిస్క్ నుంచి విడిపిస్తాడు, కోర్టు కేసు నుంచి విడిపిస్తాడు, ప్రాబ్లం నుంచి విడిపిస్తాడు, తారుమారు చేస్తాడు. అబ్బా ఎంత తేలికైపోయిందండి, ఎంత టెన్షన్ పడిపోయారు నిద్ర లేకుండా అంటారు మీరు. విడిపిస్తాడు. స్తుతియాగము చేయండి, కృతజ్ఞతలు చెల్లించండి. అదే దేవుడు అడుగుతున్నాడు. మీ హృదయాలు నాకు ఇవ్వండి, మీరు మొక్కుబడులు నాకు చెల్లించండి, హృదయపూర్వకంగా ప్రార్థించండి, కృతజ్ఞతలు చెప్పండి, విధేయత కలిగి ఉండండి. యవనస్తులారా విధేయత చూపించండి. పెద్దలారా, స్త్రీలారా, పురుషులారా మీరు యెహోవాకు విధేయత చూపించండి. అది ఆయన కోరుకుంటున్నాడు. 15వ వచనం. ఆపత్కాలమున అమ్మా 33వ కీర్తన 13వ వచనం చదువుతారా? 33వ కీర్తన 13వ వచనం. ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఎవరు కనిపెడుతున్నారు? ఆ చివర కూర్చున్న కిరణ్ కూడా కనిపెడుతున్నాడు. మైక్ దగ్గర కూర్చున్నాడు కిరణ్. ఫోన్ చూస్తున్నాడా, బైబిల్ చూస్తున్నాడా, రాసుకుంటున్నాడా అంటే ఆ కిరణ్ నాకు కనపడ, తలకాయ కనపడుతుంది. ఈ మూల కూర్చున్న సస్యని కూడా దేవుడు చూస్తున్నాడు. ఈ మూల సస్యం ఉంది. అంటే ఊరికి అలా మనకు అవగాహన కొరకు. ఎక్కడ మనం ఏం చేస్తున్నామో ఆయన చూస్తున్నాడు. చదవమా. దృష్టించుచున్నాడు. చూస్తున్నాడు. ఇప్పుడు మీరు తలల పైకెత్తండి. దేవుడు చూస్తున్నాడా లేదా? వింటున్నాడా లేదా? అలా బతుకుదాం. కనీసం ఇప్పటి నుంచి అయినా బతుకుదాం అలా. మేము రాత్రి ఆఫ్ వైడ్ పేరులో చాలా పశ్చాత్తాపడ్డాం. ఆఫ్ వైడ్ పేరులో గత రాత్రి పశ్చాత్తాపడ్డాం. గత రాత్రి ఏంటంటే మన మీద ఏమేమి సాక్ష్యం పలకబోతున్నాయో, దుమ్ము, ధూళి, గోళ్ళలో రాళ్ళు, దూలములు, తలంపులు, మనం చేసిన ప్రయాణాలు గురించి, నాలుక గురించి, ఇవన్నీ అంట తీర్పు దినాన అవి చెబుతాయంట సాక్ష్యం మన గురించి. మనకు మనంగా లెక్క చెప్పాల్సినవి కొన్ని చూసాం రాత్రి. మనకు మనంగా ఏం లెక్క చెప్పాలి అమ్మా? మాట్లాడిన ప్రతి మాటకు లెక్క చెప్పాలి. మన చేతిలో పెట్టిన ధనము, ఐశ్వర్యము, వాటి విషయంలో లెక్క చెప్పాలి. ఇంకా క్రియలు, పనులు, తలంపులు, ఆలోచిస్తామే తలంపులు, వాటి గురించి కూడా లెక్క చెప్పాలి. ఆయనకు కనపడనది ఏది కూడా లేదు. ఎంత భయం వేసిందంటే, ఏంటంటే వాక్యాలు చదువుతుంటే ఒక్కో రోజు కొత్తగా ఉంటుంది. ఏంటి కొత్తగా ఉంది వాక్యం అనుకుంటాం, అండర్లైన్ చేసుకుంటాం, అయినా మళ్ళీ కొత్తగా ఉన్నట్టు ఉంటుంది, రాసుకుంటాం, అయినా కొత్తగా ఉన్నట్టు ఉంటుంది. అది అందుకే బైబిల్ చదువుతూనే ఉండాలి, రోజు తింటానే ఉండాలి, బైబిల్ కూడా చదువుతూనే ఉండాలి. కొత్తగా ఉంటుంది. ఏంటి ఇవాళ మా ఆవిడ చికెన్ కూర ఉంటుందండి, భలే టేస్ట్గా ఉందండి. చికెన్ కూర తింటున్నావా? మొన్న తిన్నావు ఒక పోయిన వారం? లేదండి, పోయిన వారం వేరు. చికెన్ కూర తింటానే ఉండాలి, నువ్వు చేపల కూర తింటానే ఉండాలి, వాక్యం చదువుతూనే ఉండాలి. చేపల కూర ఎప్పటి వరకు తింటూ ఉండాలి? చికెన్ అన్నా మానేయచ్చు, మటన్ అయినా మానేయచ్చు, కొవ్వు పడితే. చేపలు చచ్చే వరకు తినొచ్చు. ఆరోగ్యం, చిన్న చేపలు ఇంకా ఆరోగ్యం. వాక్యం చచ్చే వరకు చదువుతూనే ఉండాలి. వాక్యం మన పాదాలకు దీపం, మన త్రోవలకు వెలుగు. వాక్యం మనకు త్రోవ చూపిస్తుంది. వాక్యమే దేవుడు, వాక్యమే సత్యం అని నమ్మాలి. అది అని చెప్పింది అనమాట. ఇంకా నేను ఒకే ఒక్క రిఫరెన్స్ చూపించను, అది మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. అయ్యో శాస్త్రులారా అంటాడు. ఎక్కడ? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో. అయ్యో సున్నం కొట్టిన సమాధులారా అంటాడు. అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా అంటాడు. మీరు
సోపులో పుదీనలో ఇస్తున్నారు కానీ నీతి న్యాయాలు మీలో లేవంటాడు. అయ్యో శాస్త్ర పరిచయాలారా, మీరు ఏం చేస్తారంటే సట్టిలన్నీ బయటకు అడుగుతున్నారు, లోపలంతా కుళ్ళు అంటున్నాడు. సున్నం కొట్టిన సమాధిలారా, మీరు పైకి తెల్లగా ఉంటారు, లోపలంతా కుళ్ళు అంటున్నాడు. అంటే దేవుడు హృదయాన్ని చూసేవాడు, చూస్తున్నాడు, మన తలంపులు నెరిగినవాడు. ఆయన అడుగుతుంది ఏంటో మనం అర్థం చేసుకో. మళ్ళీ చెప్తాం, బైబిల్ మూసేయండి, క్లోజ్ యువర్ బైబిల్స్. హ్యాపీగా క్లోజ్ మూసి. పళ్ళెం తీసుకొచ్చారు, మీరు ఇప్పుడు పళ్ళెం తీసుకొచ్చారు. అమ్మా, ఎంగేజ్మెంట్లో పళ్ళెం, పెళ్ళిలో పళ్ళెం, గృహప్రవేశంలో పళ్ళాలు తీసుకొచ్చి ఏసో పళ్ళెం తెచ్చినప్పుడు దానిలో సరిపడా పెట్టాలా? ఉసూరు మంట పెడతారు. ఏంటో మరి దానిలో ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ఆడపిల్లకి ఏం తీసుకోవాలో తెలియదా? అంత సిగ్గులేదు నీకు? ఏం తీసుకోవాలో తెలియదా? ఆడపిల్లని ఎలా గౌరవించాలో తెలియదా? దేవుడి సన్నిధికి వచ్చి పళ్ళెం తీసుకొచ్చావు, ఈ పళ్ళెంలో ఏమున్నాయి? హృదయమైన పళ్ళెంలో ఏమున్నాయి? ఇష్టం లేనిది ఏమైనా ఉందా? అంగీకరించింది ఏమైనా ఉందా? ఉన్నదా దీనిలో? అది తీసేసుకోవాలి, అది తీసుకోవాలి. ఇష్టమైనవి ఉన్నాయా దీనిలో? మీ రాక ఇష్టమేనా? ఏమన్నా సొనుగుతూ కొనుగుతూ కూర్చున్నారా? ఏమన్నా చికాకుగా ఉందా? ఏమన్నా టెన్షన్గా ఉన్నారా? ఆ సమయాన్ని దేవుడికి ప్రతిష్ఠించలేదా? మీ అర్పణ కానీ, మీ పాట కానీ, మీ స్తుతియాగము కానీ ఆ పళ్ళెంలో ఉందా? ఇష్టం లేనిదే ఉందా? ఇష్టమైనవి ఉన్నాయా? ఇది చూసుకోండి. మీ పళ్ళేలు చూపించండి. ఊహించుకోండి. నేను ఒక పళ్ళెంలో ఇవన్నీ తీసుకొచ్చాను. ఇప్పుడు పళ్ళెం అనే దృశ్యాన్ని మీరు చూడండి. ఆటలో ఇష్టము లేనిది ఏదైనా ఉన్నదా? అది ఆలోచించాలి. గట్ మై పాయింట్? అర్థమైందా? భవ్య, సీను, కోనా సీను, అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే, అర్థమయ్యే ప్రసంగిలు పంపిస్తాను మీకు. ఆదివారం వచ్చే ఆదివారం తల వంచి కళ్ళు మూసుకుందాం, తల వంచి కళ్ళు మూసుకుందాం. మన మైండ్ సెట్ మారాలి, మన విధి విధానాలు మారాలి. అవి అంగీకరిస్తాడంటే దేవుడు. స్తుతి యాగం, యాగం 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 యాగానికి ముందేముంది? స్తుతి స్తుతి స్తుతి. అయ్యా నిజమైన ఆయన, మా కొరకు మీరు ఎన్నో త్యాగాలు చేశారు. ప్రియ సహోదరుడా, సోదరు, బ్రదర్స్ నిలబడండి. సంపద యాగం, సంపద యాగం, సంపద యాగం. జోహపలం, జోహపలం, జోహపలం. నాకొద్దు, అవన్నీ నావే, నావే. ఈ పళ్ళెములో దేవుడికి ఇష్టం లేని ఏమైనా ఉంటే అవన్నీ ఆయన అంగీకరించడు, అంగీకరించడు. అంగీకారానికి యోగ్యమైనవి హృదయాంతరంగంలోంచి దేవుడు ఇవ్వాలి. ప్రేరేపించబడి